హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ యశ్వంత్ అండ్ యు ఆర్ వాచింగ్ జార్జీస్ పీసీ ఛానల్. ఇది నా సెకండ్ వీడియో. అండ్ ఫస్ట్ వీడియోలో మనం ఈ ఛానల్లో ఏ టాపిక్స్ నేర్చుకోబోతున్నామో చెప్పాను. ఈ 2 minute వీడియో చూడండి, మన ఛానల్ గురించి మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, ఈరోజు వీడియోలో ఒక ల్యాప్టాప్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ ల్యాప్టాప్ బాడీ కొన్ని ప్లాస్టిక్ ఉంటాయి అండ్ కొన్ని మెటల్ కూడా ఉంటాయి. ఇది మెటల్. ల్యాప్టాప్ ముందు సైడ్ బ్రాండింగ్ ఉంటుంది అండ్ వెనక సైడ్ ఇట్లా కొన్ని గ్యాప్స్ ఉంటాయి. ఇవి చాలా ఇంపార్టెంట్ ల్యాప్టాప్కి, ఎందుకంటే ప్రాపర్ వెంటిలేషన్ ఉంటేనే మీ ల్యాప్టాప్ స్మూత్గా రన్ అవుతుంది. మీరు ఎంత పెద్ద టాస్క్ ఇచ్చినా కూడా. దీన్ని ఎయిర్ ఇంటేక్ అంటారు. అంటే లోపల 2 ఫ్యాన్స్ ఉంటాయి, అవి బయట ఉన్న గాలిని లోపలికి తీసుకెళ్ళి ప్రాసెసర్ దగ్గర ఉన్న హీట్ని ఇక్కడ ఇంజిన్ దగ్గర ఉన్న గ్యాప్స్ అంటే ఎగ్జాస్టర్ నుంచి వెళ్ళి బయటికి వదులుతుంది. అండ్ తర్వాత ఇవి 2 స్పీకర్స్, తర్వాత పోర్ట్స్. ఫస్ట్ ఇది డీసీ ఇన్, అంటే ఇక్కడ నుంచి మీరు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇది ఒక్కో ల్యాప్టాప్కి ఒక్కో రకంగా ఉంటుంది. రీసెంట్గా లాంచ్ అయిన ల్యాప్టాప్స్ అన్నిటికీ టైప్-C వస్తుంది. నెక్స్ట్ తర్వాత HDMI పోర్ట్. ఈ పోర్ట్ యూజ్ చేసి మీరు 4K 60 FPSతో మీరు ఎక్స్టర్నల్ డిస్ప్లేస్కి కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత USB 4 టైప్-C పోర్ట్. ఈ పోర్ట్ యూజ్ చేసి మీరు ఎక్స్టర్నల్ డిస్ప్లేస్కి కనెక్ట్ చేసుకోవచ్చు అప్ టు 8K 120 FPS దాకా. అండ్ 100 watts ఛార్జర్తో టైప్-C కేబుల్తో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అండ్ 40 Gbpsతో ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా చాలా ఉన్నాయి. దీని గురించి సపరేట్గా ఇంకో వీడియో చేయడానికి ట్రై చేస్తా. ఒకవేళ మీది ఇంటెల్ ప్రాసెసర్ అయితే సేమ్ ఇదే పోర్టు మీకు థండర్బోల్ట్ 4 అని ఉంటుంది. తర్వాత USB 3.2 టైప్-A పోర్ట్. ఈ పోర్ట్ యూజ్ చేసి మీరు మౌస్, కీబోర్డ్, పెన్ డ్రైవ్స్ కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత 3.5 mm ఆడియో జాక్, ఇక్కడ నుంచి మీరు ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకో సైడ్ మళ్ళీ USB 3.2 టైప్-A పోర్ట్, సేమ్ మౌస్, కీబోర్డ్, పెన్ డ్రైవ్. అండ్ తర్వాత మళ్ళీ టైప్-C పోర్ట్. ఇది USB 4 లాగా కాదు, ఇది ఓన్లీ ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మాత్రమే. అది కూడా 10 Gbpsతో ట్రాన్స్ఫర్ అవుతాయి. అండ్ తర్వాత మైక్రో SD కార్డ్ రీడర్. ఓకే, ఇప్పుడు ల్యాప్టాప్ ఓపెన్ చేద్దాం. మీద ఒక కెమెరా ఉంటుంది, HDR ఫుల్ HD. ఇది 1080p IR కెమెరా. నెక్స్ట్ ఇది స్క్రీన్, దీన్ని మానిటర్ ఆర్ డెస్క్టాప్ అంటారు. అండ్ ఇవి 2 స్పీకర్స్. ప్రతి ల్యాప్టాప్కి ఇలా ఉండాలని లేదు, ఎవరి డిజైన్ ప్రకారంగా వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అండ్ తర్వాత కీబోర్డు. నాది 14 ఇంచ్ ల్యాప్టాప్ కాబట్టి చిన్నగా ఉంది. ఇఫ్ మీది 16 ఇంచ్ ల్యాప్టాప్ అయితే మీకు రైట్ సైడ్కి సపరేట్గా నంప్యాడ్ ఉంటుంది. అండ్ తర్వాత కింద ట్రాక్ ప్యాడ్. దీనికి 2 బటన్స్ ఉంటాయి, లెఫ్ట్ బటన్ అండ్ రైట్ బటన్. అండ్ దీన్ని యూజ్ చేసి మీరు కర్సర్ని ఎక్కడికంటే అక్కడికి మూవ్ చేయొచ్చు. సో మీరు ల్యాప్టాప్లో బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు నేర్చుకుందాం అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.